నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలోని 17వ అధ్యాయంలోని 2వ భాగంలో ఉన్నాం. శ్రీకృష్ణుడు జరాసంధ జన్మ వృత్తాంతాన్ని వినిపిస్తున్నాడు. యజస్వ వివిధైర్యజ్ఞైః ఇంద్రం తర్పయచేందునా పుత్రం రాజ్యే ప్రతిష్టాప్య తత ఆశ్రమ మహావ్రజ. వివిధ యాగాలను చెయ్యి. ఆ ముని చెప్తున్నాడు బృహద్రథునకు. మామిడి పండు ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, వివిధ యాగాలను చెయ్యి, సోమరసంతో దేవేంద్రునకు తృప్తి కలిగించు, పుత్రునకు పట్టాభిషేకం చేసి ఆ తర్వాత వానప్రస్థానికి వెళ్ళన్నాడు. అష్టౌ వరాన్ ప్రయచ్ఛామి తవ పుత్రస్య పార్థివ బ్రహ్మణ్యతామజేయత్వం యుద్ధేషు చతుధారతిం. రాజా, నీ కుమారునకు 8 వరాలను ఇస్తున్నానన్నాడు. 1 కాదు 2 కాదు. జరాసంధుడికి ఇచ్చిన వరాలు: బ్రాహ్మణ భక్తి, యుద్ధంలో ఓటమి లేకపోవటం, యుద్ధాసక్తి నశించకపోవటం, ప్రియాతిథేయతాం చైవ దీనానామన్వవేక్షణం తథా బలం చ సుమహత్ లోకే కీర్తిం చ శాశ్వతీం, అనురాగం ప్రజానాం చ దదౌ తస్మై స కౌశికః. అతిథులను ప్రేమగా చూడటం, దీనులను కాపాడటం మహాబలం, లోకంలో శాశ్వత కీర్తి, ప్రజానురాగం, ఈ 8 వరాలను ఇచ్చాడు చండకౌశికుడు. ఏతచ్ఛుత్వా మునేర్వాక్యం శిరసా ప్రణిపత్య చ మునేః పాదౌ మహాప్రాజ్ఞః స నృపస్వగృహం గతః. ఆ రీతిగా పలికిన ముని మాటలు విని మహాప్రాజ్ఞుడైన ఆ బృహద్రథుడు ఆ ముని పాదాలకు నమస్కరించి తన గృహానికి వెళ్ళిపోయాడు. యథా సమయమాజ్ఞాయ తదా స నృపసత్తమః ద్వాభ్యామేకం ఫలం ప్రాదాత్ పత్నీభ్యాం భరదర్షభ. భరదర్షభ, తగిన సమయాన్ని గుర్తించి ఆ రాజశ్రేష్ఠుడు ఆ ఒక్క పండును భార్యలకిద్దరికీ ఇచ్చాడు. తే తదామ్రం ద్విధా కృత్వా భక్షయామాస తుష్టుభే భావిత్వాదపి చార్థస్య సత్యవాక్యతయా మునేః తయో సమభవద్గర్భః ఫలప్రాశన సంభవః. తే చ దృష్ట్వా స నృపతిః పరాం ముదమవాపః. ఆ శుభాంగనలు దానిని 2గా కోసి తిన్నారు. జరగవలసింది జరిగి తీరుతుంది కాబట్టి, ఆ ముని సత్యవచనుడు కాబట్టి ఆ పండు తిన్నందువలన వారిరువురూ గర్భవతులయ్యారు. అథ కాలే మహాప్రాజ్ఞ యథా సమయమాగతే ప్రజాయేతాముభే రాజన్ శరీర శకలే తదా. మహాప్రాజ్ఞ, ప్రసవవేళ సమీపించగానే 2 భార్యలు చెరొక ముక్కగా ఒక శిశువుకు జన్మనిచ్చారు. ఏకాక్షి బాహుచరణే అర్ధోదర ముఖ స్ఫిచే దృష్ట్వా శరీర శకలే ప్రవేపతురుభే భృశం. ఒక కన్ను, ఒక చేయి, ఒక కాలు, సగం ముఖం, సగం పొట్ట, నడుము కింది సగభాగం కల ఆ 2 శరీరాల ముక్కలను చూసి వారెంతో కంపించిపోయారు. ఉద్విగ్నే సహ సంవంత్యతే భగిన్యౌ తదా బలే సజీవే ప్రాణి శకలే తత్యజాతే సుదుఃఖితే. అబలైన ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలతపడి కలిసి ఆలోచించి ఎంతో దుఃఖిస్తూ సజీవంగా ఉన్న ఆ శరీరపు ముక్కలను విడిచిపెట్టేశారు వాళ్ళు. తయోర్ధాత్ర్యౌ సుసంవీతే కృత్వా తే గర్భ సంప్లవే నిర్గమ్యాం తపురద్వారా సముసృజ్యాభిజగ్మతు. వారి దాదులు ఆ పిండము ముక్కలను గుడ్డల్లో గట్టిగా చుట్టి అంతఃపుర ద్వారాల నుండి బయటకు వచ్చి వాటిని పారేసి వెళ్ళిపోయారు. చేతతు చతుష్పథ నిక్షిప్తే జరా నామాథ రాక్షసీ జగ్రాహమను వ్యాఘ్ర మాంస శోణిత భోజన. నరశ్రేష్ఠ, మాంసం, నెత్తురు ఆహారంగా ఉన్న జర అనే పేరుగల రాక్షసి కూడలిలో విసరివేయబడిన ఆ శరీరపు ముక్కలను తీసుకుంది. కర్తుకామా సుఖవహే శకలే సాతు రాక్షసీ సంయోజయామాస తదా విధాన బలచోదిత. విసి ప్రేరణ చేత రాక్షసి ఆ ముక్కలను మోసుకొని పోవటానికి వీలుగా కలిపింది. తే సమానీతమాత్రేతు సకలే పురుషర్షభ ఏకమూర్తిధరో వీర కుమార సమపద్యత. పురుషశ్రేష్ఠ, కలిపి కలపగానే ముక్కలు ఒకే రూపాన్ని ధరించి వీరకుమారుడుగా రూపొందాయి. తతస్సా రాక్షసీ రాజన్ విస్మయోత్ఫుల్లలోచన నశశాక సముద్వోఢం వజ్రసారమయం శిశుం. అప్పుడు ఆ రాక్షసి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి.
వజ్రంతో చేసినట్టు అనిపించాడు ఆ శిశువు. ఆమె ఆ బరువు మోయలేకపోయిందిట. బాలస్తామ్రతలం ముష్టిం కృత్వా చాస్యే నిధాయ సహ ప్రాక్రోషదతి సంరబ్ధ సతోయ ఇవతో యదః. ఆ శిశువు మరీ ఎర్రగా ఉన్న తన చేతుల పిడికిలి బిగించి ముఖంలో నుంచుకొని కోపంతో నీలమేఘస్వనంతో ఏడవసాగాడు. తేన శబ్దేన సంభ్రాంతః సహసాంతఃపురే జనః నిర్జగామనరవ్యాఘ్రరాజ్ఞా సహ పరంతప. పరంతప, ఆ శబ్దంతో అంతఃపురకాంతలంతా తొట్టుపడుతూ వెంటనే రాజుతో సహా వెలుపలికి వచ్చారు. తే చాబలే పరిమ్లానే పయపూర్ణ పయోధరే నిరాశే పుత్రలాభాయ సహసైవాభ్యగచ్చతాం. అప్పటికే పుత్రలాభాన్ని గురించి నిరాశతో ఉన్న ఆ రాణులిద్దరూ పాలు నిండిన రొమ్ములతో వాడిపోయిన ముఖాలతో వెంటనే వచ్చారు. అథ దృష్ట్వా తథా భూతే రాజానం చేష్ట సంతతిం తం చ బాలం సుబలినం చింతయామాస రాక్షసి. నార్హామి విషయే రాజ్ఞః వసంతి పుత్రగృద్ధినః బాలం పుత్రమిమం హంతుం ధార్మికస్య మహాత్మనః. ఉదాసీనంగా ఉన్న రాణులను పుత్రప్రాప్తికి ముచ్చటపడుతున్న రాజును బలిష్ఠుడైన ఆ బాలకుని చూసి ఆ రాక్షసిలా ఆలోచించింది. నేను ఈ రాజు రాజ్యంలో ఉన్నాను. ఈ రాజు ధర్మాత్ముడు, మహాత్ముడు, సంతానాన్ని కోరుతున్నాడు. అటువంటి రాజు కొడుకును నేను హత్య చేయకూడదు అని ఆ రాక్షసి అనుకుంది. సాతం బాలముపాదాయ మేఘలేఖేవ భాస్కరం కృత్వా చ మానుషం రూపమువాచ వసుధాధిపం. ఆ తరువాత ఆ రాక్షసి మానుష రూపాన్ని ధరించి మేఘ సమూహం భాస్కరుని మోసినట్లు ఆ బాలుని తీసుకుని రాజును సమీపించిలా అన్నదే, బృహద్రథ సుతస్తేయం మయా దత్త ప్రగృహ్యతాం తవ పత్నీ ద్వయే జాతో ద్విజాతివర శాసనాత్ ధాత్రీ జన పరిత్యక్తః మయాయం పరిరక్షితః. రాక్షసన్నది, బృహద్రథ, ఈ శిశువు నీ కుమారుడు, నేనిస్తున్నాను, స్వీకరించు. బ్రహ్మర్షి అనుశాసనంతో నీ భార్యలిద్దరి యందు జన్మించాడు. దాదులు వదిలివేస్తే నేను రక్షించాను. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, తతస్తే భరతశ్రేష్ఠ కాశీరాజసుతే శుభే తం బాలమవిపద్యాశు ప్రస్రవైరభ్యషించతాం. భరతశ్రేష్ఠ, ఆ తరువాత శుభాంగనులైన ఆ కాశీరాజు పుత్రికలు ఆ బాలుని వెంటనే ఎత్తుకొని చనుబాలతో అభిషేకించారు. తతస్స రాజా సంహృష్ట సర్వం తదుపలభ్య చ అపృచ్ఛద్ధే మగర్భాభాం రాక్షసీం తామరాక్షసీం. అదంతా చూసి విని ఆనందించిన బృహద్రథ నరపతి స్వర్ణకాంతులతో విరాజిల్లుతున్న ఆ మానుషవేష రాక్షసిని ఇలా అడిగాడు, కాత్వం కమలగర్భాభే మమ పుత్ర ప్రదాయిని. కాత్వం కమలగర్భాభే మమ పుత్ర ప్రదాయిని కామయా బ్రూహి కళ్యాణి దేవతా ప్రతిభాసిమి. కమలగర్భాభ, నాకు పుత్రప్రదానం చేసిన నీవెవరో, స్వేచ్ఛాచారిణివైన ఏ దేవతవో అయి ఉంటావని నాకు అనిపిస్తోంది అన్నాడు బృహద్రథ మహారాజు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి రాజసూయారంభ పర్వణి జరాసంధోత్పత్తౌ సప్తదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహైః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.